50,000లో స్మార్ట్ ఫోన్. అది ఫోన్ కాదు, ఐరన్ ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్. అది ఏ యాంగిల్లో అది కెమెరాలకు బాగోదు అని చెప్పేమన్నా. ప్రోస్ ఒకటే కాదు కదా, కాన్స్ కూడా చెప్పాలి కదా. యూనిట్స్ అంటే అలాగే చెప్పాలేమో, మాకేం తెలుసు. ఓవరాల్ రేటింగ్లో మాత్రం అదే తోపు. ఎండాకాలం అయినా చల్లగా ఉండాలి మన ఫోన్. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రీసెంట్గా మనకు కామెంట్ వచ్చిందనమాట. 50,000 లోపల ఒక మంచి వీడియో ఎడిటింగ్ మొబైల్ కోసం అయితే వాళ్ళు అడిగారు అనమాట. సో ఏ మొబైల్ బెస్ట్ అనే దాని గురించి అయితే వాళ్ళు కామెంట్ చేశారు. సో దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాం. అలాగే అంటే ఇంకా వీడియో ఎడిటింగ్ కావచ్చు, అంటే యూట్యూబర్స్కి వీడియో ఎడిటింగ్ కావచ్చు, వీడియో షూటింగ్ కావచ్చు. సో ఎలాంటి మొబైల్ తీసుకుంటే బెటర్ అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాము. ఇంతకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మొబైల్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే లింక్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీ బడ్జెట్ వచ్చేసి 50,000 అన్నారు కదా. సో 50,000 మీరు అమౌంట్ పెట్టగలిగినప్పుడు సో మీరు ఆండ్రాయిడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే మీరు ప్రిఫర్ చేస్తున్నారో తెలియదు. సో మీరు ఆండ్రాయిడ్ కంటే iOS తీసుకోవడం అయితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ వీడియో ఎడిటింగ్ కాబట్టి. సో ఒక మొబైల్లో ఒక వీడియో ఎడిటింగ్ మనం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వీడియో రికార్డ్ చేసిన ఫైల్ అనేది వీడియో ఎడిటింగ్ యాప్లో ఇన్సర్ట్ చేశారు. టైమ్ లైన్లో ఉన్నటువంటి ఆ వీడియో ఫైల్స్ని మీరు ఈజీగా స్ప్లిట్ చేయడానికి కానీ, డ్రాగ్ చేయడానికి కానీ, లేకపోతే ఈజీగా అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటే మీకు వీడియో ఎడిటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టైమ్ లైన్లో మీరు ఏ ఎడిటింగ్ చేయాలనుకున్నా సరే యాప్ అనేది ఫ్రీగా వర్క్ అవ్వాలి, స్మూత్గా ఉండాలి. అలాంటప్పుడే మీకు వీడియో ఎడిటింగ్ అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు ఆండ్రాయిడ్ కంటే iOS డివైజ్లో వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు 50,000 పెట్టగలను అంటున్నారు కాబట్టి iOSకి వెళ్ళడం బెటర్ అనేది నేను అనుకుంటున్నాను. సో మీరు ఐఫోన్ తీసుకోవడం బెటర్. అంటే ఐఫోన్ మనకి 13 అనేది తీసుకోవచ్చు. సో 13లో మీకు వీడియో ఎడిటింగ్ ప్లస్ అలాగే వీడియో రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీకు ఐఫోన్లో ఏంటంటే మనకి బ్యాటరీ హీటింగ్ ఇష్యూ ఉండదు. సో కెమెరా క్వాలిటీ బాగుంటుంది, సినిమాటిక్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో మీకు రెండు విధాలా కూడా ఐఫోన్ అయితే బెటర్ అనుకుంటున్నాను నేను. సో అంటే మీ బడ్జెట్లో మీకు ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో 53,000కి అయితే వస్తుంది. సో మీకు బ్యాంక్ కార్డ్స్ యూస్ చేసుకొని మీకు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా దీని కాన్ఫిగరేషన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. మనకి మాక్సిమం 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు 13లో అయితే. సో 12 మెగాపిక్సెల్ కెమెరా 128 GB ROMతో అయితే వస్తుంది. సో మీకు కాన్ఫిగరేషన్ తక్కువ అని అనుకోవద్దు, ఐఫోన్లో తెలిసిందే కదా. సో కాన్ఫిగరేషన్ మనకి 4 GB ర్యామ్, 8 GB ర్యామ్ ఉన్నా సరే, అలాగే మనకి 100 మెగాపిక్సెల్ ఉన్నా సరే ఇది ఆండ్రాయిడ్లో ఐఫోన్తో పోటీ రాదనమాట. సో క్వాలిటీ అలా ఉంటుంది ఐఫోన్లో. సో మీరైతే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. అంటే 50,000 లోపల. నెక్స్ట్ స్టోరేజ్ 128 GB కాబట్టి మీరు ఒక చిన్న అంటే ఏ మొబైల్ యూజ్ చేసినా సరే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది మెయింటైన్ చేయడం బెటర్. యూట్యూబర్స్ అన్న వాళ్ళు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మెయింటైన్ చేస్తే మనకి ఒకవేళ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు వాటిని తీసేసి మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టేసుకుంటే మీకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ హ్యాంగ్ అవ్వకుండా, స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా, ఇలాంటి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అంటే ఇంకా మీరు ఆండ్రాయిడ్ తీసుకోవాలంటే ఒకవేళ iOS వద్దు ఆండ్రాయిడ్ తీసుకోవాలనుకుంటే ఇందులో కూడా కొన్ని మంచి వేరియంట్స్ మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి అయితే ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి iQ Z7 Pro 5G. సో ఈ iQ Z7 Pro 5G ఏంటంటే మనకి ఇందులో కూలింగ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. అంటే ఎక్కువ హీటింగ్ ప్రాబ్లం అనేది రాదనమాట. మీరు ఎంత గేమ్స్ ఆడినా సరే, ఎంతగా కెమెరాతో రికార్డ్ చేసినా సరే మనకి మొబైల్ అనేది హీటింగ్ ఇష్యూ చాలా తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ అయితే దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇందులో దీనికి కాన్ఫిగరేషన్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది దీనికి. సో ఏంటంటే మీకు ఎక్కడ కూడా షేక్స్ అనేది రాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇందులో. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం కూల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకి ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ వరకు అయితే ఉందన్నమాట. 256 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంది, స్టోరేజ్ అయితే ఎక్కువ ఉంది. సో మనకి ఐఫోన్లో అయితే 128 GB ఉంటుంది, కానీ మనకి 256 GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని డిస్ప్లే చూసినట్లయితే AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. కలర్స్ కానీ ఆ డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek ప్రాసెసర్తో వస్తుంది.
మనకి ఇందులో ఫన్ టచ్ ఓఎస్ అనమాట, ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి కెమెరా డిపార్ట్మెంట్లో 64 మెగాపిక్సెల్ అని చెప్పాం కదా, సో మెయిన్ కెమెరా. సో అక్కడైతే మీకు ఒకటి రింగ్ లైట్ టైప్ అయితే ఇచ్చారనమాట. అంటే మీకు అంటే లైట్ డల్ ఉన్నా సరే, అంటే లో లైట్లో ఉన్నా కానీ మీకు ఫొటోస్ అనేది, అంటే ఫ్లాష్ లైట్ కాదు అది, సో అది మీకు లో లైట్లో ఉన్నా సరే మీకైతే మంచిగా ఫొటోస్ అనేది మంచి క్లారిటీతో అయితే వస్తాయి అనమాట. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మనకి 25,000 వరకు అయితే పడుతుంది. సో 25,000లో అయితే మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో మొబైల్ సేమ్ మనకి iQOO Z7 Pro 5G ఎలా ఉందో సేమ్ అలాంటిది. అంటే మీకు కంపెనీ వేరు ఉంటుంది కానీ కంప్లీట్ మొబైల్ స్పెసిఫికేషన్ మొత్తం ఒకటే ఉంటుంది అనమాట. అంటే కెమెరా కానీ అలాగే మనకి ప్రాసెసర్ కానీ. ఇంకా చూపిస్తాను. ఆ మొబైల్ ఏంటంటే Vivo T2 Pro 5G. సో ఇది వచ్చేసి మనకి వివో మొబైల్, అంటే వివోది ఇది. సో అంటే వివోనే ఇది, మనకి iQOO Z7 కూడా వివో కంపెనీ నుంచి వచ్చిందే కాబట్టి ఈ రెండు కాన్ఫిగరేషన్ అయితే సేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ మొబైల్స్ అయితే దించారు, నేమ్ ఒకటే చేంజ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఒకటి మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే iQOO Z7 Pro 5G అనేది మనకి గేమింగ్ పరంగా అయితే వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు, డిజైన్ అయితే బాగుంటుంది అనమాట. అలాగే Vivo T2 5G వచ్చేసి సెల్ఫీస్ కెమెరా, అంటే సెల్ఫీ కెమెరా, అంటే కెమెరా రిలేటెడ్ అయితే దాన్ని డెవలప్ చేశారు. అంటే రెండు ఫీచర్స్ ఒకటే, రెండు కెమెరాలు బాగానే పనిచేస్తాయి, కాకపోతే డిజైన్ వేరు. సో మనకి అది గేమింగ్కి, ఇది కెమెరా రిలేటెడ్ అయితే దీన్ని తీసుకొచ్చారనమాట డిజైన్. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో ఇది కూడా, దీనికి కూడా రింగ్ లైట్ ఉంటుంది సేమ్. అలాగే మనకి కాన్ఫిగరేషన్ అయితే సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, సేమ్ ప్రైస్తో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో, అలాగే అమెజాన్లో అయితే ఉంది. సో నేను ఆ లింక్స్ కూడా నేను కింద షేర్ చేస్తాను. సో ఈ రెండు అయితే సేమ్ కాబట్టి మీ ప్రిఫరెన్స్ ఏదైతే దాన్ని బట్టి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి రియల్మీ నార్జో 60 Pro 5G. సో ఇది కూడా మనకి 100 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మొబైల్ హీటింగ్ ప్రాబ్లమ్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఈ మొబైల్లో కూడా. సో మీరు దీన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో దీనికి వచ్చేసి మనకి 12 GB ర్యామ్తో వస్తుంది, అలాగే 256 GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏ వీడియో ఎడిటింగ్కి అంటే వీడియో ఫైల్స్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఇదైతే తీసుకోవచ్చు, దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి సేమ్ 25,000 వరకు అయితే దీని కాస్ట్ ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇంకా కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకా 1,000 to 2,000, అంటే ఆఫర్స్ని బట్టి 2,000 3,000 వరకు కూడా మీకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ రియల్మీలో అయితే ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, సేమ్ మోడల్స్, ఒక ప్లస్ ఎక్స్ట్రా ఒకటి యాడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి రియల్మీ 12 Pro 5G, అలాగే ఇంకో మోడల్ వచ్చేసి రియల్మీ 12 Pro Plus 5G. సో రెండు సేమే ఉంటాయి కాన్ఫిగరేషన్స్, కాకపోతే కెమెరా దగ్గర కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. సో రెండు కూడా 12 GB ర్యామ్తో వస్తుంది, 256 GB హార్డ్ డిస్క్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, అయితే సేమ్ కామన్ ఉంది. ఇంకా అలాగే కెమెరా వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్లో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు, రెండింటిలో కూడా సోనీ సెన్సార్ అయితే కెమెరా యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి రియల్మీ 12 Pro 5G వచ్చేసి 27,000 వరకు అయితే పడుతుంది, అలాగే రియల్మీ 12 Pro Plus 5G వచ్చేసి 34,000 వరకు అయితే పడుతుంది. సో ఈ రెండింటిలో ఏంటంటే మనకి వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే కెమెరా దగ్గర అయితే వేరియేషన్ వస్తుంది అనమాట. సో దానివల్ల ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో మనకి రియల్మీ 12 Pro 5Gలో మనకి 50 అంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే మనకి వైడ్ యాంగిల్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అదే Pro Plus 5Gలో అయితే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా వస్తుంది, అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరా మనకి వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చాడు, అంటే మెగాపిక్సెల్ అనేది పెంచాడు కాబట్టి ప్లస్లో ఇదే ఎక్కువ ఫీచర్ ఉంది కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇవన్నీ ఏంటంటే కొంచెం మంచి మొబైల్స్ అనేది నా ఒపీనియన్. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇవి కాస్త బెస్ట్ మొబైల్స్ అయితే అనిపించింది. సో దాని గురించి అనేది మీకు నేను పంపించాను. సో మనకి వీడియో ఎడిటింగ్ అంటే మెయిన్ మన కామెంట్ ఏంటి, వీడియో ఎడిటింగ్ రిలేటెడ్. సో వీడియో ఎడిటింగ్ అలాగే వీడియో షూటింగ్ రెండింటికి మైండ్లో పెట్టుకుని అయితే నేను ఈ మొబైల్స్ అయితే మీకు ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇంకా తీసుకోవాల్సిన మొబైల్స్ అయితే చెప్పాను, తీసుకోకూడని మొబైల్ అయితే ఒకటి ఉంది. సో నేను దాని గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు నేను వాడే మొబైలే. సో ఆ మొబైల్ ఏంటంటే రెడ్మీ మొబైల్స్ అనమాట. ఇవి రెడ్మీ మొబైల్స్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత మాత్రం దోలు తీర్చేస్తుంది. యాక్చువల్గా రెడ్మీ మొబైల్స్ అవి ఫోన్లు కాదండి, నాన్ స్టిక్ ప్యాన్స్. అవి ఎండాకాలంలో మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈజీగా వాటిపైన దోశలు ఆమ్లెట్లు వేసుకోవచ్చు, అంత ఓవర్ హీట్ అవుతుంది. మరి ఎందుకు హీట్ అవుతుందో నాకైతే అర్థం కాదు. యాక్చువల్గా నేను మొబైల్ తీసుకునేటప్పుడు చాలా టెక్ ఛానల్స్ అయితే రివ్యూస్ చూసాను అనమాట. సో రివ్యూస్ చూసినప్పుడు ఒక
మంచి టెక్ ఛానల్ అది పెద్ద ఛానల్ అది. సో తను చెప్పింది ఏంటంటే కెమెరాలో ఇది ఒక బాహుబలి, కెమెరాలకి ఇది ఒక బాహుబలి టైప్ అన్నమాట అని చెప్పాడు. ఏ యాంగిల్లో అది బాహుబలిగా కనిపించిందో నాకైతే అర్థం కాలేదన్నమాట. ఇంకొక టెక్ రివ్యూ తను ఏంటంటే అది కూడా టాప్ ఛానల్ అనమాట తెలుగులో. సో ఓన్లీ ప్రోస్ ఒకటే చెప్పారు, కాన్స్ గురించి అయితే చెప్పట్లేదండి వీళ్ళు మ్యాక్సిమం. అంటే వీళ్ళకి ప్రొడక్ట్ రివ్యూ అంటే రివ్యూకి వస్తుంది కదా, వీళ్ళకి రివ్యూ యూనిట్ నుంచి వస్తాయి కదా. సో మరి అలాగే చెప్పాలో ఏంటో నాకైతే తెలియట్లేదు. సో నేను వాడేది రెడ్మీ నోట్ 12 Pro 5G అనమాట. సో ఆ మొబైల్ వచ్చేసి నాకు 25,000 26,000 వరకు అయితే అది పడింది. కాకపోతే అంతకుముందు వాడింది కూడా నేను రెడ్మీనే వాడాను. సో అది పాత మొబైల్, మనకి డిస్కౌంట్లో అది 1,500 కంటే ఎక్కువ చూపించేది కాదు. నేను ఎప్పుడు అది ఎక్స్చేంజ్లో పెట్టినా కానీ. సో దీనికి పెట్టినప్పుడు మాత్రమే, అంటే వాళ్ళ మొబైలే కదా మేబీ, అందుకనే అది 6,000 వరకు అయితే ఎక్స్చేంజ్ పెట్టాడు. సో వెంటనే లేట్ చేయకుండా అయితే నేను దాని గురించి అయితే రిలేటెడ్ కొన్నాను. అలాగే ఈ రివ్యూస్ కూడా చూసుకున్నాను అనమాట. అంటే మనకి టెక్ ఛానల్స్ ఉన్నారు కదా, వీళ్ళు మ్యాక్సిమం ప్రోస్ చెప్తున్నారు కానీ కాన్స్ గురించి ఎక్కువ చెప్పట్లేదు. మరి మేబీ రివ్యూ యూనిట్స్ వచ్చినప్పుడు మేబీ అలాగే చెప్పాలేమో, మరి నాకైతే తెలియదు. మంచి చెడు రెండు చెప్పాలి కదన్నా. మీరు ఓన్లీ మంచి మాత్రమే చెప్పి చెడు వదిలేస్తే మేము వాటిని నమ్మేసి గుడ్డిగా తీసుకొని అంటే మీ రివ్యూస్ తీసుకొని మాత్రమే మేము గుడ్డిగా ఫోన్స్ కొనేస్తాం. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మిమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలంటే మీరు కూడా కొంచెం మంచిగా రివ్యూస్ అయితే ఇవ్వండి. మీకు ప్రోడక్ట్ వచ్చింది కదా అని చెప్పేసి ఓన్లీ ప్లస్లు మాత్రమే చెప్పకుండా మైనస్లు కూడా చెప్పండి. సో అప్పుడే మాకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ మొబైల్ తీసుకోవాలి ఏంటి అనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ అయితే రెడ్మీ నోట్ 12 Pro 5G అయితే అది హీటింగ్ ఇష్యూ అయితే చాలా బాగా వస్తుంది. కెమెరా అంటే 4Kలో కూడా ఎక్కువసేపు రికార్డింగ్ చేసినా సరే ఓవర్ హీటింగ్ వచ్చేసి ఒకవేళ ఫ్లాష్ ఆన్లో ఉంటే ఆటోమేటిక్ ఫ్లాష్ ఆఫ్ అయిపోతుంది, కెమెరా ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. నేను ఆ ఫోన్ తీసుకుంది, అందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉందని, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందని, సోనీ సెన్సార్ ఉందని చెప్పేసి వీడియోస్ క్లారిటీ కోసం అని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకున్నాను. కానీ అంటే ఆ టెక్ రివ్యూ ఆయన చెప్పినది కూడా కెమెరా రేటెడ్ అన్నీ మంచిగా చెప్పారు. కాకపోతే ఇది హీటింగ్ ప్రాబ్లం కానీ లేకపోతే హెచ్డీలో 4Kలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫ్లాష్ లైట్ ఆఫ్ అయిపోవడం, అంటే ఓవర్ హీటింగ్ వల్ల మొబైల్ కానీ అలాగే కెమెరా కానీ హీట్ అవ్వడం వల్ల ఫ్లాష్ లైట్ ఆగిపోవడం, కెమెరా స్టక్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అయితే దాని గురించి ఎవరు చెప్పలేదు. సో అది చెప్పాలి. అంటే మీకేంటంటే రివ్యూ యూనిట్స్ వస్తాయి, మీ దగ్గర ప్రోడక్ట్లు ఉంటాయి, మీరు జస్ట్ దాన్ని ఒక 2-3 డేస్ యూజ్ చేసి ఓకే అని చెప్పేసి దాని గురించి మంచిగా చెప్పేసి పంపించేస్తారు. తర్వాత ఎక్కువ రోజులు వాడాలి కదా, ఎక్కువ రోజులు వాడితేనే దాని రివ్యూ ఏంటనేది కరెక్ట్ రివ్యూ అనేది వస్తుంది అనమాట. సో మీ దగ్గర రివ్యూ యూనిట్స్ నుంచి వచ్చేవి 1 month ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు. కానీ కంటిన్యూగా వాడితేనే ఆ మొబైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. అంటే నేను మీకు చెప్పే అంత టోన్ కాదు, కాకపోతే ఏంటంటే ఒక చిన్న ప్రెస్టేషన్ అనమాట. సో మీరు కూడా ఇలా చెప్తే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటన్నది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. కెమెరా అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాని లైఫ్ టైము అలాగే దాని పెర్ఫార్మెన్స్ లైఫ్ టైం ఎక్కువ ఉండాలి. సో అలాంటప్పుడే మేము వాటిపైన మనం మనీ ఇన్వెస్ట్ చేయగలము, కొన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. మనకి కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఒక యూట్యూబర్ అనమాట. సో తన ఛానల్ చూశాను, వీడియో ఎడిటింగ్ కోసం అడిగారు కాబట్టి నేను మీ మొబైల్స్ అయితే ఒకసారి నేను చెక్ చేసుకొని నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా శాంసంగ్లో అయితే ఒక మొబైల్ ఉంది, శాంసంగ్ గెలాక్సీ F54 5G. సో ఇది కూడా కెమెరా బాగానే ఉంటుంది, 100 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అలాగే 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది. కాకపోతే నేను దీన్ని ఎందుకు ప్రిఫర్ చేయాలంటే, ఈ లిస్ట్లో నేను దీన్ని ఎందుకు యాడ్ చేయలేదు అంటే, మేడం తను రిక్వైర్మెంట్ అంటే తన కామెంట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ కోసం అని చెప్పేసి అడిగింది. సో కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ శాంసంగ్ మొబైల్స్లో ఏంటంటే కొన్ని ఆడియో ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ మనం టైం లైన్లో యాడ్ చేయడానికి అవి కొంత తొందరగా కనిపించవు. సో అవి ఎక్కడో ఉంటాయి ఫైల్స్లో, అది మనం వీడియో రికార్డ్ చేసినా కానీ ఆడియో ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ చేసినా కానీ అవి బ్యాక్ ఎండ్లో BGM యాడ్ చేయడానికి కానీ సో అవి ఏంటంటే తొందరగా కనిపించవు అనమాట. సో ఎక్కడెక్కడ ఉంటే వాటిని తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈజీగా అంటే మనకేంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవాలంటే స్మార్ట్ వర్క్ మనం నేర్చుకోవాలి కాబట్టి సో దాని గురించి అయితే నేను శాంసంగ్ అయితే నేను యాడ్ చేయలేదు. కాబట్టి రిమైనింగ్ వాటికి అయితే బాగానే ఉంటుంది. నేను ఓవరాల్గా అన్ని ఇప్పుడు చూపించిన మొబైల్స్ అన్నీ అయితే నేను రేటింగ్ అయితే చూపిస్తాను. సో అది ఏ టెక్ రివ్యూ కాదు, ఇది కస్టమర్స్ అంటే మొబైల్స్ కొని వాళ్ళు యూజ్ చేసిన రివ్యూ అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆబ్వియస్లీ మనకి iPhone 13 అయితే మాత్రం టాప్ పొజిషన్లో ఉంది, మిగతావన్నీ కూడా మనకి ఆర్డర్ వైజ్గా యాడ్ చేశాను అనమాట రేటింగ్. సో ఒకసారి మీరు చూసుకోండి, చూసి మీది ఏది బెస్ట్ అనిపిస్తే మీరు ఆ మొబైల్ని తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.